హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహార. దానికి ఫస్ట్ కుక్కర్లో 2 డబ్బాలు బియ్యం పోసుకొని, ఇప్పుడు బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1కి 2 చొప్పున 4 గ్లాసులు నీళ్లు పోసుకొని పెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత అన్నం తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకోండి. పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. పులిహారకి అన్నం చల్లారి పెట్టాలి. ఈ చల్లారిచిన తర్వాత ఇప్పుడు మామిడికాయని సన్నగా తురిమేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని పొయ్యి మీద కొంచెం నూనె వేసుకొని, శనగ నూనె అయితే బాగుంటుంది. దాంట్లో కొంచెం పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా కొన్ని వేసుకోండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా ఘాటు పెట్టినవి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పులిహారకి సరిపడంత పసుపు వేసుకోండి. కలిదిప్పేసి ఇంగు కూడా కొంచెం వేసుకోండి. ఇంగు కూడా వేసుకొని బాగా కలిదిప్పండి. ఇప్పుడు ఈ తిరుమూతంతా వేగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ తురుమంతా వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. జస్ట్ పొయ్యి దించే ముందు అట్లా ఒక్కసారి కలిదిప్తే సరిపోతుంది. ఇట్లా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసేసుకోండి. ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత పొయ్యి ఆపేసేయండి. ఇప్పుడు అన్నానికి సరిపడంత ఉప్పు వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ చల్లార్చిన అన్నాన్ని మొత్తం కలిపేసండి. ఈ అన్నం మొత్తాన్ని ఈ తాలింపులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఎంతో కమ్మనైన మామిడికాయ పులిహార రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.